హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా ఒక పేపర్ ఆర్టికల్ చూశాను. అందులో ఏముందంటే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు 91% ఆఫ్ అమ్యునిషన్ పార్ట్స్లో మన భారతదేశంలోనే తయారు చేస్తుంది. మిగిలిన 9% మాత్రమే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. వాటిని కూడా భవిష్యత్తులో మనం ఇండిజినియస్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఇది 2030 లోపు మన అమ్యునిషన్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని మన భారతదేశంలోనే తయారు చేసుకుంటాము అని ఆ పేపర్ ఆర్టికల్లో రాశారు. అంటే ఇప్పటి వరకు అమ్యునిషన్ వేరియంట్స్లో 175 వేరియంట్స్ ఉంటే అందులో 159 వరకు మన భారతదేశంలోనే తయారవుతున్నాయి. మిగిలిన 16 వేరియంట్స్ మాత్రమే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అనే విధంగా ఆ ఆర్టికల్లో ఉటంకించారు. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశం ఇప్పటికే అమ్యునిషన్ పార్ట్స్లో పూర్తిగా ఇండిజినియస్ అయిపోయినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 9% అంటే ఇది చాలా మైనర్ విభాగం. ఇందులోనే చాలా వరకు ఇప్పటికే మన భారతదేశంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 2030 లోపు మనం పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్ సాధించే అవకాశం ఉంది. అమ్యునిషన్ అంటే జనరల్గా మనం తుపాకీ నుంచి ఒక తుపాకీ గుండును పేల్చినప్పుడు ఆ పేలే గుండు ఏదైతే ఉంటుందో దాన్ని అమ్యునిషన్ అంటారు. అంటే తుపాకీ బుల్లెట్లు, గ్రెనేడ్లు, రాకెట్లు ఇలాంటివి ఏవైతే పేలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయో వీటిని అమ్యునిషన్ అంటారు. ఈ అమ్యునిషన్ విభాగంలో ఇప్పటికే మన డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్ సాధించింది అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అయితే ఇది మన భారతదేశానికి యుద్ధ సమయాల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, విదేశాల నుంచి మనం డిపెండ్ కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ సాధించడం మన దేశానికి ఎంతవరకు మేలు చేకూరుస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా అమ్యునిషన్ అనేది యుద్ధ సమయంలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా అన్ని దేశాలు కూడా ఒక 2 or 3 months వరకు కంటిన్యూస్గా యుద్ధం చేసే విధంగా అమ్యునిషన్ స్టాక్ ఉంచుకుంటాయి. ఆ 3 months తర్వాత తమ సొంత దేశాల్లో తయారు అవుతూ ఉంటే వాటిని అక్వైర్ చేసుకుంటాయి, లేదంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికి మనం చూసుకుంటే అమెరికా నుంచి అనేక రాకెట్లను ఉక్రెయిన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి కూడా ఉక్రెయిన్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. అంటే ఆ దేశం ఇప్పుడు ఇతర దేశాలపై ఎంతగా డిపెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి మన భారతదేశానికి కనుక వస్తే ఖచ్చితంగా మనం ఇతర దేశాలపై డిపెండ్ అయ్యే పరిస్థితిలో లేము. ఎందుకంటే అమెరికా కానీ చైనా కానీ ఇవే అతిపెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్గా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు దేశాలు మన దేశానికి ఎప్పటికీ సపోర్ట్ చేయవు. మనం అమెరికా విషయానికి వస్తే కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా మనకు జీపీఎస్ నావిగేషన్ను సైతం పూర్తిగా కట్ చేసింది. ఈ జీపీఎస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం హైదరాబాద్ లాంటి సిటీస్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ర్యాపిడో ఇలాంటి వాటికి, లేదంటే గూగుల్ మ్యాప్స్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం కదా. వీటన్నిటికీ కూడా జీపీఎస్ నావిగేషన్నే మనం ఉపయోగిస్తూ ఉన్నాం. సో ఇలాంటి నావిగేషన్ ఉండటం వల్ల మన ఇండియన్ నేవీలకు, లేదంటే మన ఫైటర్ జెట్లకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ నావిగేషన్ అనేది లేకపోతే ఇవి ఎక్కువగా ప్రయాణం చేయలేవు. సో అలాంటి కీలకమైన వ్యవస్థను మనకు యాక్సెస్ లేకుండా చేసేసింది. తద్వారా మనం కార్గిల్ యుద్ధాన్ని పూర్తిగా పదాతి దళాలపై డిపెండ్ అయి విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్ కాబట్టి చిన్న దేశం కాబట్టి మనం ఆ దేశంతో పూర్తిగా యుద్ధం చేసేసి పదాతి దళాలతోనే ఆ దేశాన్ని ఓడించగలిగాం. కానీ భవిష్యత్తులో మనకు చైనా, లేదంటే ఒకేసారి పాక్ అండ్ బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు మనపై మూకుమ్మడి దాడి చేస్తే గనక ఇలాంటి ప్రతి ఒక్క అంశము మనకు కీలకంగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ప్రస్తుతం మనం ఇండియాలోని డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా భారత్లోనే తయారు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేపట్టాం. ఇందులో భాగంగానే చిన్న చిన్న వస్తువులు అంటే బుల్లెట్లు, లేదంటే గ్రనేడ్లు ఇలాంటి వాటిని కూడా మన భారతదేశంలోనే తయారు చేసుకోకుండా విదేశాలపై డిపెండ్ అయితే ఇక మనం ఎందుకు ఉన్నాం? మన ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి ఒక బుల్లెట్ను సైతం మనం తయారు చేసుకోలేకపోతూ ఉన్నామంటే అది ఖచ్చితంగా మన వెనుకబాటుతనాన్ని గురి చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కేంద్రంలో 2014లో నరేంద్ర మోదీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే మన భారతదేశంలో ప్రతి ఒక్కదాన్ని సెల్ఫ్ సఫిషియెంట్ దిశగా
ముందుకు తీసుకువెళ్లారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి నినాదాలతో మన దేశంలో ప్రతి ఒక్కటి ఇక్కడే తయారు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా డిఫెన్స్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం చాలా కీలకంగా దృష్టి సారించింది. సో ఈ డిఫెన్స్ అనేది మన భారతదేశానికి చాలా అంటే చాలా కీలకంగా మారుతుంది. ప్రస్తుతం మనం ఈ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ సాధించిన విభాగాల్లో ఎక్కువగా ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ సైతం చేస్తూ ఉన్నామంటే మన భారతదేశం ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇలాంటివన్నీ కూడా యుద్ధ సమయాల్లో చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతానికైతే మన భారతదేశానికి రష్యా అండ్ ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా ఈ 2 దేశాలు మనకు పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న అమ్యునిషన్ లేదంటే బుల్లెట్లు ఇలాంటివి చిన్న చిన్న వాటిని అవి సప్లై చేస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైనా కానీ యుద్ధం విషయంలో ఎప్పుడు ఏ పరిణామాలు ఎటువైపుగా సాగుతాయో అర్థం చేసుకోలేం. అండ్ రష్యా లేదంటే ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నా కూడా ఆ దేశాలు ముందుగా తమ సొంత దేశానికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేసుకున్న తర్వాత మాత్రమే ఇతర దేశాల కోసం తయారు చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిపై ఒక రోజు కూడా వెయిట్ చేసే ఆస్కారం ఉండదు యుద్ధ సమయంలో. కాబట్టి మనం ఖచ్చితంగా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మన భారతదేశం ఇప్పుడు ఇంతగా ఎదిగింది కానీ ఒకప్పుడు అంటే 2014 ముందు వరకు మన దేశంలో కనీసం సైనికులు ఉపయోగించే బూట్లను సైతం మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బార్డర్ దగ్గర సైనికులు గస్తీ కాస్తూ ఉంటారు కదా, వీళ్ళ చేతిలో SLR తుపాకులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ SLR అంటే సెమీ ఆటోమేటెడ్ రైఫిల్స్. ఇవి పూర్తిగా ఆటోమేటిక్ కావు. అదే సమయంలో పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి ప్రవేశించే ఉగ్రవాది చేతిలో మాత్రం ఫుల్లీ ఆటోమేటెడ్ AK-47 రైఫిల్స్ లాంటివి ఉంటాయి. సో సెమీ ఆటోమేటెడ్ రైఫిల్తో ఫుల్లీ ఆటోమేటెడ్ రైఫిల్ను కొట్టాలి అంటే అది చాలా చాలా కష్టతరమైన పని. అంతేకాకుండా మావోయిస్టుల విషయంలో కూడా ఈ అడవుల్లో వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రం పెద్ద పెద్ద స్నైపర్ రైఫిల్స్ ఇలాంటివి ఉన్న సమయంలో మన భద్రతా బలగాల దగ్గర సెమీ ఆటోమేటెడ్ రైఫిల్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో భద్రతా బలగాలకు ప్రాణాపాయం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సైనికులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడిగినా కూడా కొన్ని సంవత్సరాల తరబడి వేచి ఉండటం ఇలాంటి పరిస్థితుల్లో మనం గతంలో చాలా చూసాం. ముఖ్యంగా 2013లో UPA 2 ప్రభుత్వానికి సంబంధించి ఆ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న AK ఆంటోనీ పార్లమెంట్లోనే ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే మన భారతదేశానికి ఇప్పుడు యుద్ధ విమానాల అవసరం చాలా ఉంది. మనం కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 10 ఏళ్ల క్రితమే మనం యుద్ధ విమానాలను కొనుగోలు పూర్తిగా ఆపివేశాం. ఇప్పటి కాలానికి అవి పాతవి అయిపోయాయి. కొత్త వాటిని రీప్లేస్ చేయాలన్నా కూడా మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. దీని ద్వారా మేము యుద్ధ విమానాలను కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం అనే విధంగా ఆయన కీలక ప్రకటన సైతం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంలో ముఖ్యంగా UPA 1 అండ్ UPA 2 కాలంలో పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారే తప్ప మన దేశ రక్షణ గురించి అప్పటి ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోలేదనే చెప్పుకోవాలి. సో ఇవన్నీ సినారియోను చూసిన తర్వాత 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంచకపోతే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో పూర్తిగా నష్టపోతాం అనే ఉద్దేశంతోనే మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాలను తీసుకువచ్చారు. తద్వారా మన దేశంలో ఈ పారిశ్రామిక రంగాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో భాగంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడంతో ప్రస్తుతం మన భారతదేశంలో పారిశ్రామిక రంగం అనేది పెద్ద ఎత్తున ఊపందుకుంటోంది. ఒకవైపు మొబైల్ ఫోన్ల నుంచి ప్రతిదీ మన భారతదేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయి. అదే సమయంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ సైతం మనం చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఇది మోదీ ప్రభుత్వం సాధించిన విజయం అనే చెప్పుకోవచ్చు. అదే సమయంలో మన దేశానికి యుద్ధం సమయంలో కీలకంగా వీటన్నిటినీ కూడా ఉపయోగపడేలా యుద్ధం సమయంలో వేరే ఏ ఇతర దేశాలపై డిపెండ్ కాకుండా మనం సెల్ఫ్ సఫిషియెంట్ సాధించే విధంగా మోదీ చేసిన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అని దీని ద్వారా అర్థమవుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.